గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పంపా సరోవర తీరంలో లక్ష్మణుడితో పాటు సంచరిస్తున్నటువంటి రామచంద్ర ప్రభువుకి అక్కడ ఉన్నటువంటి వృక్షశోభ, పుష్ప సమృద్ధి, అలాగే ఆ సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ సీతా వియోగం చేత రామచంద్రుడు పొందుతున్నటువంటి దుఃఖాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సీతమ్మతో కలిసి అక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా చూస్తూ ఆనందించవలసినటువంటి రామచంద్ర ప్రభువు సీతమ్మ ఎడబాటు చేత రామచంద్రునికి కలిగినటువంటి ఆ దుఃఖము లక్ష్మణస్వామితో చెప్పుకుంటూ ఇలా అంటూ ఉన్నారు. అక్కడ పంపావనాల్లో ఉన్నటువంటి వృక్ష సౌందర్యం, పుష్ప సౌందర్యం, అలాగే ఆ కొలనులో ఉన్నటువంటి పంపా సరోవరంలో ఉన్నటువంటి పద్మముల సౌందర్యం, ఇవన్నీ కూడా చెబుతూ పచ్చిక బయళ్ళ మీద ఉన్నటువంటి పుష్పములు ఏ విధంగా ప్రకాశిస్తున్నాయో రామచంద్రుడు చెబుతూ ఉన్నాడు. ఇయం కుసుమ సంఘాతైః ఉపస్తీర్ణా సుఖాకృత స్వయం నిపతితైర్భూమిః శయన ప్రస్తరైరివ. ఆ పంపా బయళ్లలో ఉన్నటువంటి పుష్ప సౌందర్యం ఏమిటి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏమిటయ్యా అది అనంటే స్వయం నిపతితైః కుసుమ సంఘాతైః, అంటే తమంతకు తాముగా రాలినటువంటి ఆ పుష్ప సముదాయం చేత శయన ప్రస్తరైః ఇవ. శయన ప్రస్తర అంటే నిద్రించడానికి ఏర్పాటు చేసినటువంటి పక్కలు. శయన ప్రస్తరైః ఇవ, ఆ పచ్చిక బయళ్ల మీద ఉన్నటువంటి పూలన్నీ కూడా నిద్రించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆసనముల వలె ఉపస్తీర్ణ పరచబడినటువంటి ఇయం భూమి, ఈ పంపా బయళ్ళు భూమి సుఖాకృత, చాలా సుఖంగా సుఖాన్ని కలుగజేసేటటువంటి విధంగా సుఖకరంగా ఉన్నదయ్యా లక్ష్మణ అని అంటూ ఉన్నారు. అంటే పంపావనాలలో భూమి ఆ పూల యొక్క సౌందర్యం చేత ఏ విధంగా శోభాయమానంగా ఉందో ఇక్కడ చెబుతూ ఉన్నారు. పంపావనాల్లో ఉన్నటువంటి కుసుమ సంఘాతైః, ఆ పుష్పముల యొక్క సముదాయముల చేత అనేక రకములైనటువంటి వృక్షముల నుండి వివిధ రకములైనటువంటి ఆ పుష్పములన్నీ కూడా మందమారుతం చేత అవన్నీ నేలకు రాలి ఆ నేల మీద పడినటువంటి ఆ పుష్పములన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనంటే చక్కగా పూల పాన్పును ఏర్పాటు చేసినటువంటి విధంగా ఉన్నాయట. అక్కడక్కడ అనేక విధములైనటువంటి వర్ణములతో ఆ భూమి ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నది. అలా రాలినటువంటి ఆ పూల చేత, ఆ పూల యొక్క పరిమళం చేత సుగంధభరితంగా, అలాగే ఆ నేలలన్నీ కూడా నానా రకాలైనటువంటి వర్ణముల చేత విరాజిల్లుతూ ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే రామచంద్ర ప్రభు తమ దగ్గరకు వచ్చారు అని చెప్పి పంపావనాలు ఆ పూల బాటలు వేసి రామచంద్ర ప్రభువును స్వాగతిస్తున్నటువంటి విధంగా, అలాగే ఆయన శ్రమ తీర్చుకోవడానికి చక్కగా ఏర్పాటు చేసినటువంటి పూల పాన్పుల వలె ఆ పచ్చిక బయళ్ళన్నీ కూడా పంపా సరోవరంలో ఉన్నటువంటి పచ్చిక బయళ్ళన్నీ కూడా శయన ప్రస్తరైః ఇవ, చక్కగా పరచబడినటువంటి ఆ పూల చేత పూల పాన్పుల వలె కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సుందరమైనటువంటి దృశ్యాన్ని చూశారు. పూల పాన్పు వలె ఉన్నటువంటి నేల. అలా చూసిన తరువాత అక్కడ రాళ్లన్నీ కూడా ఆసనాలుగా ఏర్పాటు చేయబడి ఉంటే ఆ రాళ్ల మీద పడినటువంటి పుష్ప సౌందర్యాన్ని చూసి అంటూ ఉన్నారు రామచంద్ర ప్రభు, వివిధైః పుష్పైః తైరేవ నగసానుషు వికీర్ణైః పీతరక్తాః సౌమిత్రే ప్రస్తరాః కృతాః. ఓ లక్ష్మణ, సౌమిత్రే, నగసానుషు అంటే నగము అంటే పర్వతం, నగచ్చతి ఇది నగః, కదలనటువంటిది, అది పర్వతం. నగసానుషు పర్వతంలో ఉన్నటువంటి సమమైనటువంటి ప్రదేశాలు, పర్వత చర్యలు. అలాంటి పర్వత చర్యలలో వివిధైః
తైహి పుష్పైహి ఏవా, అనేక విధములైనటువంటి ఆ పూల చేత విస్తీర్ణాహ పరచబడినటువంటిది, వివిధాహ ప్రస్తరాహ అనేక విధములైనటువంటి రాళ్ళు కలిగినటువంటి, అవి కూడా ఎలా ఉన్నాయంటే పీత రక్తాభాహ, పీతము అంటే పసుపు రంగు, రక్తం అంటే ఎరుపు, అలా పచ్చగా పసుపుగా ఎర్రగా ఉండేటటువంటి కాంతులతో కృతాహ చేసినట్టుగా ఉన్నాయట. అంటే ఆ వృక్షముల నుంచి వివిధ వర్ణములతో కూడినటువంటి పుష్పములన్నీ కూడా రాలి ఆ పర్వతముల పక్కన ఉన్నటువంటి రాళ్ల మీద పట్టం చేత ఆసనములుగా ఉన్నటువంటి ఆ రాళ్ల మీద చక్కగా పూల ఆసనాన్ని ఏర్పాటు చేసినటువంటి విధంగా అవి కూడా పచ్చని రంగులో, పసుపు రంగులో, ఎర్రని రంగులో ఇలా వివిధమైనటువంటి వర్ణముల చేత చక్కటి ఆసనాలు ఏర్పరిచి సుందరంగా కనిపిస్తూ ఉన్నాయి పర్వతం పక్కన ఉన్నటువంటి రాళ్ళు. అలాంటి వాటిని చూసి పూల చేత కప్పబడినటువంటి ఆసనాలుగా ఉన్నటువంటి ఆ కొండచర్యల యొక్క సౌందర్యాన్ని చూసావా లక్ష్మణ అని చెప్పి రామచంద్ర ప్రభువుకు ఆ పంపా సరోవర తీరంలో ఏది చూసినా కూడా సుందరంగా కనిపిస్తున్నది. అంతటి గొప్ప వైభవాన్ని కలిగి ఉన్నటువంటిది పంప. అలాంటి ఆ పంప పుష్ప సమృద్ధిని చూసి రామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామితో అంటూ ఉన్నాడు, ఏ విధంగా ఉందయ్యా పుష్ప సమృద్ధి ఆ పంప అరణ్యాలలో అంటే, హిమాంతే పశ్య సౌమిత్రే వృక్షాణాం పుష్ప సంభవం పుష్పమాసే హి తరవః సంఘర్షాదివ పుష్పితాః. సౌమిత్రే లక్ష్మణ, హిమాంతే, హిమము అంటే ఏమిటి? మంచు. మంచు కురిసేటటువంటి కాలం శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువు యొక్క చివరి భాగం అంటే శిశిర ఋతువు అయిపోయిన తరువాత వచ్చేటటువంటి వసంత ఋతువు అంటే మాఘ పాల్గుణాలు రెండూ కూడా శిశిర ఋతువు. ఇది చల్లటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు అధికమైనటువంటి శైత్యాన్ని కలిగించేటటువంటి కాలం. శీతత్వం అధికంగా ఉంటుంది, మంచు పడుతున్నటువంటి విధంగా ఉంటుంది. అలా ఉండేటటువంటి శిశిర ఋతువు చివరి యందు పుష్పమాసే, పుష్పములు వికసించేటటువంటి మాసం చైత్రమాసం. అలాంటి చైత్రమాసంలో వృక్షాణం పుష్ప సంభవం పశ్య అంటే ఈ శిశిర ఋతువు ఏమిటి అంటే, శిశిరము అంటే శృణాతి హినస్తి అని అర్థం, అంటే శైత్యం చేత బాధించేటటువంటిది. అంతేకాకుండా ఈ శైత్యంలో ఈ శిశిర ఋతువులో అంటే మాఘపాల్గొన మాసముల్లో వృక్షముల యొక్క ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఆకు రాలే కాలము శిశిర ఋతువు అంటాం. అలా ఆకులన్నీ రాలిపోయిన తర్వాత వచ్చేటటువంటి వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖ మాసములు, అందులో కూడా చైత్ర మాసంలో చక్కగా పుష్పించినటువంటి కొత్త కొత్త లేత చిగుళ్ళు కలిగినటువంటి వివిధ వర్ణముతో కూడినటువంటి వృక్షాల యొక్క సౌందర్యాన్ని మనం దర్శించవచ్చు. అంతటి సౌందర్యం ఆ పంప యొక్క సరోవర తీరాల్లో విరాజిల్లుతూ ఉన్నది అని చెబుతూ, పుష్పమాసేహి తరవహ, ఆ పుష్పమాసం వచ్చినప్పుడు వృక్షములకు పూసినటువంటి ఆ పూలనన్నింటినీ చూడవయ్యా ఎలా ఉన్నాయంటే, తరవహ సంఘర్షాదివా. సంఘర్షణం అంటే పోటీ, ఒక చెట్టు మరొక చెట్టుతో పోటీ పడుతున్నటువంటి విధంగా, ఒకదానికొకటి పోటీ కలిగినటువంటి విధంగా పుష్పితాహ చక్కగా పూచి ఉన్నాయి. అలా పూచి ఉన్నటువంటి ఆ పుష్పించినటువంటి ఆ వృక్షములన్నింటినీ చూడు ఎలా ఉన్నాయి అనంటే, అవన్నీ కూడా చైత్రమాసంలో వసంత సమయం రాగానే చెట్ల నిండా పూచినటువంటి ఆ పూలతో ఒక చెట్టును మించి మరొక చెట్టు, మరొక చెట్టును మించి ఇంకొక చెట్టు, ఇలా ఒక చెట్టుకు ఒక చెట్టు పోటీ పోటీ పడుతూ ఉన్నటువంటి విధంగా పూచినటువంటి ఆ పుష్ప సమృద్ధి, అలాగే ఆ పుష్పముల వలన కలిగేటటువంటి పరిమళము, అనేక విధములైనటువంటి వర్ణములతో విరాజిల్లుతున్నటువంటి పుష్పములు, వికసించినటువంటి చక్కటి పుష్పములు, మొగ్గలు, తీగలు, లతలు, ఇలా అనేక విధములైనటువంటి ఆ చక్కటి పుష్ప సమృద్ధిని చూశారు. అలా చూసి వసంతంలో ఎక్కడ చూసినా కూడా ఆ పుష్పములన్నీ కూడా, ఆ వృక్షాలన్నీ కూడా చక్కగా పుష్పించి ఉన్నాయి. అలా పుష్పించి ఉన్నటువంటి వృక్షముల యొక్క సౌందర్యాన్ని చెబుతున్నారు. ఎలా ఉన్నాయంటే, ఆక్వయంత ఇవాన్యోన్యం నగాః షట్పదనాదితాః కుసుమోత్తం సవిటపాః శోభంతే బహులక్ష్మణ. ఎలా ఉన్నాయి అనంటే, ఓ లక్ష్మణ, కుసుమోత్తంస విటపాహ. కుసుమోత్తంసము అంటే పూలనే శిరోభూషణములుగా, కిరీటాలుగా కలిగి ఉన్నాయట వృక్షాలన్నీ కూడా. అంటే అంత చక్కగా ఆ వృక్షముల యొక్క కొమ్మల చివరన విరబూసినటువంటి పుష్పముల యొక్క సౌందర్యం, పుష్ప కిరీటాలను ధరించి ఉన్నాయి వృక్షాలన్నీ కూడా. అలా షట్పదనాదితాః, ఎక్కడైతే బాగా పరిమళం కలిగినటువంటి పుష్పాలు వికసించి ఉంటాయో అక్కడ తుమ్మెదల ఝంకారం కూడా వినిపిస్తూ ఉంటాయి.
ఆ పద్మములు వికసించగానే వాటి మీద ఉన్నటువంటి తుమ్మెదలు మకరందాన్ని గ్రోలాలి అని ఆశగా వస్తాయి. అలాగే చక్కటి పుష్పాలలో ఉన్నటువంటి మధువును ఆస్వాదించడానికి ఆ తుమ్మెదలు జంకారాలు చేస్తూ వస్తూ ఉంటాయి. అలా షట్పదనాదితాహ, తుమ్మెదల ధ్వనుల చేత ధ్వనింపబడుతున్నటువంటి నగాహ ఈ వృక్షములు. అంటే నగ అంటే పర్వతము, వృక్షము కూడా నగచ్చతి, అది కూడా కదలదు కనుక దానికి కూడా నగ అని పేరు. కాబట్టి వృక్షములు ఎలా ఉన్నాయి? అన్యోన్యం ఆహ్వయంతః, ఒకదానినొకటి ఆహ్వానించుకుంటూ ఉన్నాయట, ఒకదాన్నొకటి పలకరించుకుంటూ బహుశోభంతే, అధికంగా ప్రకాశిస్తూ ఉన్నాయి పంపా సరోవరంలో అని అంటున్నారు. అంటే పంపావనంలో ఆ యొక్క వసంతకాలంలో చక్కగా పూసినటువంటి పూలను కిరీటములుగా ధరించి ఉన్నటువంటి ఆ వృక్షములు, అలాగే పుష్పించినటువంటి వృక్షములు పరస్పరము ఒకదానితో ఒకటి ఆహ్వయంతః మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయి అని అంటే, ఒక వృక్షం మరో వృక్షంతో అంటోంది, చూసావా నీకంటే నేను ఎంత గొప్పగా పూచానో, నీవు చాలా తక్కువగా పూచావు అని అంటే, కాదు చూడు నీకంటే నేను అధికంగా పూచాను, నా దగ్గర ఉన్నటువంటి పుష్ప సమృద్ధి చూడు ఎంత చక్కటి పరిమళాలను వెదజల్లుతుందో అని చెప్పి పరస్పరము ఒక వృక్షము మరొక వృక్షంతో మాట్లాడుకుంటున్నటువంటి విధంగా, అక్కడ పోటీ పడుతున్నటువంటి విధంగా, అంటే ఈ వృక్షం కంటే ఆ వృక్షము, ఆ వృక్షం కంటే ఈ వృక్షము, ఇలా ఒక చెట్టు మరొక చెట్టు మీద పోటీ పడుతున్నటువంటి విధంగా అధికంగా పుష్పించి ఉన్నాయట వసంత సమయంలో. అంతేకాదు ఈ యొక్క షట్పదనాదితాహ, ఈ నువ్వు కొంచెమే పూసావు నేను అధికంగా పూసాను అని వృక్షాలు కొట్టుకుంటూ ఉంటే ఇంతలో తుమ్మెదలు వచ్చాయట. తుమ్మెదలు వచ్చి అవంటున్నాయంట, వాటి యొక్క జంకారం చేత పుష్పించడంలో మీకు శక్తి ఉంటే మాధవ్ కూడా పోటీ పడండి అని చెప్పి ఆ పుష్పముల్లో ఉన్నటువంటి మకరందాన్ని, అంటే ఎక్కడైతే అధికమైనటువంటి పుష్ప సమృద్ధి ఉంటుందో అక్కడ అధికమైనటువంటి మకరందం దొరుకుతుంది అని ఇవి జంకారాలు చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. ఇలా ఆ ప్రాంతమంతా కూడా చక్కటి పూలతో, తుమ్మెదల యొక్క జంకారంతో చూడచక్కగా చూడముచ్చటగా ఆనందంగా ఉంది. ఆ విధంగా పంపావనాల్లో ఉన్నటువంటి పుష్ప సమృద్ధి ఆ వనాన్నంతటినీ కూడా ప్రకాశింపజేస్తుందయ్యా లక్ష్మణ అని అంటూ, ఏషకారండవః పక్షీ విగాక్య సలిలం శుభం రమతే కాంతయా సార్థం కామముద్దీపయన్ మమ. అక్కడ ఉన్నటువంటి పంపా సరోవరంలో ఉన్నటువంటి కారండ పక్షుల్ని చూశాడు ఆయన. ఏషకారండవః, నీటి పక్షులు. అవి ఎలా ఉన్నాయి? శుభం సలిలం, పవిత్రమైనటువంటి జలాలు కలిగినటువంటి ఉత్తమ పంపా నీటిలో విగాహ్య ప్రవేశించి కామం ఉద్దీపయన్నివ, కామమును ప్రేరేపించేటటువంటి విధంగా కాంతయాసార్థం రమతే కారండ పక్షి. ఆ కారండో పక్షి తన ప్రియురాలతో ఆనందంగా విహరిస్తున్నదయ్యా ఆ జలాల్లోకి దిగి. అలాంటి ఆ దృశ్యాన్ని చూస్తే, అంటే ఆ నీటి కోళ్ళు, ఆ జలపక్షులు ఆ పవిత్రమైనటువంటి పంపా నదుల్లో, ఆ పంపా సరోవరంలో దిగి తమ కాంతతో హాయిగా ఆనందిస్తోంది. ఆ దృశ్యాన్ని చూస్తే నాలో తాపం పెరుగుతూ ఉన్నది. ఇదే సీతమ్మ తల్లి ఇక్కడ ఉంటే తనతో పాటు ఈ సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ పంపా సరోవరంలో ఉన్నటువంటి అందమైనటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ రాముడు సీతమ్మ చక్కగా విహరించేటటువంటి వారు కదా. అలా సీతమ్మ లేకుండా నేను ఎడబాటుతో ఉంటే ఆ పక్షి నన్ను హేళన చేస్తున్నటువంటి విధంగా తన ప్రియురాలతో ఆనందంగా విహరిస్తున్నదయ్యా లక్ష్మణ అంటూ అక్కడ ఆ పంపలో ఉన్నటువంటి పవిత్ర జలాలలో ఉన్న కారండో పక్షుల గురించి చెప్పారు. పంపా సరస్సు ఎటువంటిదయ్యా అనంటే ఆ పంపా సరస్సు యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నారు. ఆ పంప గంగతో సమానమైనటువంటి లక్షణములు కలిగినవి. గంగకు ఈ లక్షణాలు ఎలా వచ్చాయి అనంటే పంపా సరోవరం ద్వారానే వచ్చాయి అని చెప్పి ఇక్కడ పంపా సరోవర వైభవాన్ని చెబుతూ ఉన్నారు. ఎలాగా అంటే, మందాకిన్యాస్తు యదిదం రూపమేవం మనోరమం స్థానే జగతి విఖ్యాతాః గుణాస్తస్యా మనోరమాః. ఈ ఏవం మనోరమం యద్ ఇదం రూపం, ఈ విధమైనటువంటి, ఏవం అంటే ఈ విధమైన, ఏవం మనోరమం యదిదం రూపం, ఈ రకమైనటువంటి మనోహరమైన ఏ రూపమైతే ఉన్నదో, దేనికి? పంపా సరోవరానికి. ఆ పంపా సరోవరానికి ఉన్నటువంటి రూపం మందాకిన్యాః, మందాకినికి కూడా కలదు. మందాకిని అంటే గంగ.
తస్యాహ మనోరమాహ గుణాః, ఆ పంప యొక్క మనోహరమైనటువంటి గుణములు జగతి విఖ్యాతాః స్థానే, జగత్తునందు చాలా విఖ్యాతములైనటువంటివి, ప్రశస్తములైనటువంటివి కదా, ఇది యుక్తమే కదా అని అంటున్నారు రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామితో. అంటే పంపా సరోవరం యొక్క వైభవాన్ని, జగత్ ప్రసిద్ధత్వాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. జగత్తులో ప్రసిద్ధమైనటువంటిది పంపా సరోవరము అన్న విషయాన్ని మహర్షి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఎందుకు అనంటే పంపా సరోవర శోభ, అలాగే మనోహరమైనటువంటి గుణములు, సరోవర తీరంలో ఉన్నటువంటి వృక్ష సంపద, పుష్ప సంపద, పర్వతచర్యలు, ఇవన్నీ కూడా చాలా సుందరంగా ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉన్నాయి. గైరికాది ధాతువులతో శోభిస్తున్నటువంటి పర్వతములన్నీ కూడా అనేక విధములైనటువంటి వర్ణములతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇలా పంపా సరోవరానికి ఉన్నటువంటి ఈ గుణములన్నీ కూడా మందాకిన్యాస్తు, గంగానదికి లభించడం వలన గంగానది మనోహరమైనటువంటి గుణములతో లోకంలో ప్రసిద్ధి చెందింది అని అన్నారు. అంటే గంగానది కంటే కూడా పంపా సరోవరం తక్కువైనటువంటిది కాదు. గంగానదికి ఎంత పవిత్రత ఉన్నదో పంపా సరోవరానికి కూడా అంతే పవిత్రత ఉన్నది. తన యొక్క మనోహరమైనటువంటి గుణముల చేత పంపా సరోవరము చాలా చక్కగా, చూడముచ్చటగా, ఆనందంగా, అక్కడ ఉన్నటువంటి దృశ్యములన్నీ కూడా సుందరంగా, దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నదయ్యా ఆ పంపా సరోవరము అని చెప్పి ఆ పంపా సరోవర వైభవాన్ని చెబుతూ ఉన్నారు. కాబట్టి గంగా నదితో సమానమైనటువంటి పవిత్ర కలిగినటువంటి పంపా సరోవరం. లోకంలో నదులు చాలా ప్రాశస్త్యాన్ని పొంది ఉన్నాయి, తీర్థములు చాలా ప్రాశస్త్యాన్ని పొంది ఉన్నాయి. అలాగే తమ యొక్క దివ్యత్వం చేత పంచ సరోవరములు అనేటటువంటి పేరుతో 5 సరోవరములు ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని కలిగింపజేస్తూ, అలాగే తమ యొక్క దివ్యత్వం చేత అత్యంత ప్రసిద్ధిని పొందాయి. అందులో మొట్టమొదటిది మానస సరోవరము, రెండవది బిందు సరోవరము, మూడవది పంపా సరోవరము, నాలుగవది నారాయణ సరోవరము, ఐదవది పుష్కర సరోవరము అని 5 సరస్సులు, 5 సరోవరములు పంచ సరోవరములు అనేటటువంటి పేరుతో చాలా గొప్పగా ప్రఖ్యాతి చెందాయి. ఇందులో మానస సరోవరం ఉత్తర దిక్కున హిమాలయాల్లో కైలాస పర్వతానికి దగ్గరగా ఉన్నటువంటిది. అఖండ భారతంలో భాగమైనటువంటి ఆ మానస సరోవరం చక్కగా దివ్యమైనటువంటి దివ్యత్వం చేత అది గొప్పగా కీర్తించబడినటువంటిది. ఇకపోతే బిందు సరోవరం. ఈ బిందు సరోవరం తూర్పు దిక్కున ఉన్నటువంటి జగన్నాథ క్షేత్రానికి సమీపంలోని భువనేశ్వర క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి సరోవరం. ఇక పంపా సరోవరం, ఇది దక్షిణ దిక్కున హంపి క్షేత్రంలో విరూపాక్ష క్షేత్రానికి సమీపంగా ఉన్నటువంటిది అని ఈ పంపా సరోవరం చెప్పారు. నారాయణ సరోవరం అనేటటువంటిది పశ్చిమ దిక్కున సింధూ నదికి ముఖద్వారం వద్ద ఉన్నటువంటిది. ఇకపోతే ఈ పుష్కరము అనేటటువంటి సరోవరం మధ్య భారతంలో అజ్మీర్ అనేటటువంటి ప్రాంతానికి 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పుఖార్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పుష్కర సరోవరం. ఈ 5 సరస్సులు కూడా తమ దివ్యత్వం చేత అవి ప్రపంచంలో గొప్పగా కీర్తించబడినటువంటి, లోకంలో గొప్పగా కీర్తించబడినటువంటి పంచ సరోవరములు అని అన్నారు. అందులో పంపా సరోవరం కూడా ఒకటి. కనుకనే ఈ పంపా సరోవరానికి గంగా నదితో మందాకిన్యాస్తు యదిదం రూపం అని అన్నారు. అంటే దీనికి ఉన్నటువంటి మనోహరమైనటువంటి గుణముల చేత గంగా నది కూడా అంతటి వైభవాన్ని పొందింది అని, గంగా ఎంత పవిత్రమైనదో పంపా సరోవరం కూడా అంత పవిత్రమైనది అని చెప్పి పంపా సరోవరానికి ఉన్నటువంటి వైభవాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలా పంపా సరోవర రమణీయతను చూసినటువంటి రామచంద్ర ప్రభువుకు సీతమ్మ మదిలో మెదిలింది. పంపా సరోవరంలో ఎక్కడ చూసినా, ఏ సుందర దృశ్యాన్ని చూసినా సీతమ్మే కనిపిస్తూ ఉన్నది. సీతమ్మను అన్వేషిస్తూ బయలుదేరినటువంటి రామచంద్రుడు, లక్ష్మణస్వామి వీరు ఆ పంపా తీరంలో ఎక్కడైనా సీత కనిపిస్తుందేమో అని వెతుకుతూ బయలుదేరినటువంటి వారు. అలా వెళ్ళినటువంటి ఆ రామచంద్ర ప్రభువుకు ప్రతి దృశ్యంలోనూ సీతమ్మ కనిపిస్తూ ఉన్నది. కనుకనే పంపా రమణీయతను చూసినటువంటి స్వామికి సీతమ్మ గుర్తుకు వచ్చిన వాడే లక్ష్మణస్వామితో ఇలా అంటున్నాడట. యది దృశ్యేత సా సాధ్వి యది చేహవసేమహి స్పృహయేయం న శక్రాయ నాయోధ్యాయై రఘూత్తమా. సీతమ్మ కనపడితే చాలయ్యా, నాకు ఇంద్రపదవులు అయోధ్య ఎందుకు అంటున్నాడు రామచంద్రస్వామి అంటూ, రఘూత్తమ, రఘువంశంలో శ్రేష్ఠుడైనటువంటి ఓ లక్ష్మణ, సాధ్వి సా, సాధ్వి
ఆ సాధ్వి అన్న పదానికి అర్థం ఏమిటి అని అంటే, భర్త ఏ విధంగా ఉన్నా భర్తను అనుసరిస్తూ, భర్త ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ, భర్తకు కష్టం కలిగించకుండగా, భర్త కష్టములో ఉన్నప్పుడు కూడా తాను కష్టపడుతున్నప్పటికీ కూడా భర్తకు కష్టాన్ని తెలియకుండగా చేసేటటువంటి తల్లి సీతమ్మ. అందుకే సాధ్వి. సాధ్వి అన్నదానికి సాధు వ్యవహరతి ఇది సాధ్వి అంటే ఆమె యొక్క మంచి నడవడిక, చక్కటి నడవడిక. అలాంటి మంచి స్వభావం కలిగినటువంటి సీత దృశ్యేత యది ఇక్కడ గనక కనిపిస్తే, ఇహ వసేమహి మనతో ఇక్కడే నివసించే మాట అయితే, శక్రాయ న అయోధ్యాయై న స్పృహయేయం, దేవేంద్రత్వం కానీ అయోధ్యావాసం కానీ ఈ రెండిటి మీద కూడా నా మనసు మరలదయ్యా అని అన్నాడు. అంటే సీతమ్మ తల్లి కనిపించలేదన్నటువంటి ఆవేదన రామచంద్ర ప్రభువులో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అలా సీతమ్మ తల్లి కోసం అంటే రమణీయమైన మనోహరమైన గుణములతో ప్రకాశిస్తున్నటువంటి ఈ పంపా సరోవర ప్రాంతమంతా కూడా చాలా సంతోషంగా ఉంది. మరి అలా సంతోషంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దృశ్యాలన్నీ కూడా సీతమ్మ వియోగం చేత రామచంద్ర ప్రభువుకు ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఆయన అన్నాడు, మహాపతివ్రత అయినటువంటి ఆ సీత, ఓ లక్ష్మణ, మంచి స్వభావం కలిగినటువంటి సీత ఈ పంపా ప్రాంతాలలో కనపడితే, యది దృశ్యేత, దృశ్యేత అంటే కనపడితే, అలాగే యది చ ఇహ వసేమహి, మనం గనక ఇక్కడే ఆమెతో కలిసి చక్కగా నివసించగలిగితే, అంటే సీతతో పాటు ఆనందంగా ఉన్నటువంటి ఈ పంపా సరోవర దృశ్యాలను దర్శించడము, వాటిని చూసి సంతోషంగా గడిపేటటువంటి స్థితి కలిగితే చాలు. దానికి ఇంద్ర పదవులు కానీ అయోధ్యావాసములు కానీ రామచంద్రుడికి అక్కర్లేదు, అదే గొప్ప స్వర్గం అన్నాడు ఆయన. అలా ఇంద్రభోగాలు కానీ అయోధ్య నివాసం కానీ నేను కోరనయ్యా, నాకు అక్కర్లేదు. సీతమ్మతో కలిసి ఈ రమణీయమైనటువంటి ప్రదేశాలను చూస్తూ సంతోషంగా ఉండే చాలు, అదే స్వర్గం. అంతకంటే మించినటువంటి ఆనందం, అంతకంటే మించినటువంటి గొప్ప వాసం ఇంకొకటి లేదు. కాబట్టి నాకు స్వర్గం కానీ అయోధ్య మీద కానీ మనసు మరలలేదు అన్నారు. అలా అయోధ్య మీద కానీ ఈ యొక్క ఇంద్ర పదవులు కానీ నాకు అక్కర్లేదయ్యా అని చెబుతూ, రమణీయమైనటువంటి ఈ పంపా సరోవర ప్రాంతంలో సీతావియోగంలో ఉన్నాడు కనుక ఆయన సీతమ్మ కనిపిస్తే చాలని చెప్పని అంటూ ఉన్నాడు. ఇలా బాహ్యంగా చూస్తే సీతమ్మ తల్లి పట్ల రామచంద్రుడికి ఉన్నటువంటి అనురాగం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి అంతరంగా ఏమిటి? అంతరంగా మనం దర్శిస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి అంశం ఏమిటయ్యా అనంటే, పరిపూర్ణమైనటువంటి ఆనందానుభవం కలిగినటువంటి స్థలాన్ని మనం సేవించాలి. అంటే ఈ పంపా సరోవరంలో సీతమ్మ గనక కనిపిస్తే అని అన్నారు. జీవాత్మ అయినటువంటి సీతమ్మ పరమాత్మతో కలిసి ఆనందంగా విహరిస్తూ ఉంటే అదే స్వర్గం, అదే అయోధ్య. అంతటి గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదు. కనుక పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందించేటటువంటి స్థలాన్ని సేవించాలి. మరి ఏదయ్యా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహించేటటువంటి స్థలం అంటే భగవత్ సాన్నిధ్యమే. భగవంతుని యొక్క సామీప్యం ఏదైతే ఉందో, భగవత్ సాన్నిధ్యమే అది గొప్పదైనటువంటిది, అదే పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తుంది అని అన్నారు. కనుక భగవత్ కైంకర్యం ద్వారా కలిగేటటువంటి ఏదైతే సంపదలు అంటే ఈ భగవత్ కైంకర్యము అనేటటువంటి దాని ద్వారా కలిగేటటువంటి సంతోషం, దాని ద్వారా కలిగేటటువంటి ఆనందం బాహ్యమైనటువంటి సంపదలకన్నింటికంటే కూడా చాలా గొప్పది. కనుక ఇక్కడ ఒక ఆంతర్యం ఏమిటి అనంటే, భగవత్ కైంకర్యం ద్వారా దివ్యమైనటువంటి ఆనంద అనుభూతిని పొందడమే. అలాంటి గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వాడికి ఐశ్వర్యంతో కానీ సృష్టిలో మరి దేంతో కానీ పని లేదు. అలా పరమాత్మను మించినటువంటి వస్తువు కానీ పరమాత్మ సాన్నిధ్యాన్ని మించినటువంటి సంపద కానీ ఇంకొకటి లేదు. ఇదే గీతలో మనకు అందించినటువంటి జ్ఞానం. మత్తః పరతరః కించిత్ నాణ్యదస్తి ధనంజయ, నన్ను నాకంటే కూడా ఉన్నతమైనటువంటిది, నాకంటే వేరైనటువంటిది మరేదీ లేదు అని అన్నాడు. ఉపనిషత్తులు కూడా అదే మాట చెబుతూ, నతత్ సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే, అంటే భగవంతుడితో సమానమైనటువంటిది ఏదీ లేదు, పరమాత్మ కన్నా ఉన్నతమైనటువంటిది ఏదీ లేదు అని చెప్పి ఇక్కడ పరమాత్మ
యొక్క సాన్నిధ్యమే ఇంద్రాది పదవులు కానీ, లేదా అధికారములు కానీ, సేవలు కానీ, భోగభాగ్యాలు కానీ, ఆభరణాలు కానీ, వీటన్నింటికంటే కూడా గొప్పదేమిటయ్యా అనంటే పరమాత్మను సేవించుకోవడం అనేటటువంటి అంతరార్థం. ఇవన్నీ అశాశ్వతములు. కొంతకాలం వీటిని అనుభవించిన తర్వాత ఇవి అశాశ్వతములు అని తెలుస్తాయి. ఎంతటి అశాశ్వతములో దుర్జట మహాకవి అంటాడు, తరగల్ పిప్పల పత్రముల్ మెరుకుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతముల్ ఎండమావులతతుల్ ఖద్యోత కీట ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబుల్ అసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందేల మధాందులౌదురో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇంతటి అశాశ్వతములైనటువంటి సంపదలను పట్టుకొని విర్రవీగుతూ మనిషి తన పతనాన్ని తాను పొందుతాడు ఎందుకయ్యా స్వామి అని దూర్జటి మహాకవి అశాశ్వతములైనటువంటి వాటి గురించి చెప్పాడు. ఎటువంటివయ్యా అంటే నీళ్ల తరంగాలు, నీళ్ల కెరటాలు ఎంత శాశ్వతమో ధనం అంత శాశ్వతం, సంపదలు అంత శాశ్వతం. అంటే అశాశ్వతములైనటువంటి వస్తువులు అవి. అలాగే పిప్పల పత్రములు, రావి పత్రములు, అవి అలా చెట్టుకు పూచాయో లేవో రాలిపోతూ ఉంటాయి. మెరుగుటద్దంబుల్, మెరిసేటటువంటి అద్దములు. మరుద్దీపముల్, గాలిలో ఉన్నటువంటి దీపాలు. గాలిలో ఉన్నటువంటి దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు, అలా ఉంటాయి ఆ సంపదలు. కరికర్ణాంతముల్, ఏనుగు చెవులు, అవి ఇలా ఊగుతూనే ఉంటాయి, ఎప్పుడూ ఒక చోట నిలకడగా ఉండవు, చంచలమైనటువంటిది సంపద, అది కూడా చెబుతూ ఉన్నాడు. ఎండమావులతతుల్, ఎడారుల్లో ఎక్కడో నీరు కనిపిస్తున్నది అనేటటువంటి భ్రమతో ఎండమావులు ఎలా కనిపిస్తాయో సంపదలు అలాంటివి. తతుల్ కజ్యోత కీట ప్రభల్, కజ్యోత కీట ప్రభల్ అంటే మిడుగురు పురుగులు ఆకాశంలో మెరుస్తూ ఉంటాయి, వాటిని చూసి మనం భ్రమిస్తూ ఉంటాం, అలా మిడుగురు పురుగుల్లాంటివి. సురవీధి లిఖితాక్షరంబుల్, ఆకాశంలో రాసినటువంటి అక్షరాలు లాంటివి. అసువుల్, జీవుడి ప్రాణములు ఎలా ఉంటాయో సంపదలు అలా. జీవుడి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు, సంపదలు కూడా అంతే. అలాగే జ్యోత్స్నాపయ పిండముల్, వెన్నెల ముద్దల్లాగా చంచలంగా అశాశ్వతంగా ఉండేటటువంటి సంపదల కోసం వీరు సిరులందేల మదాందులవుదురో అని ఆయన బాధపడతాడు. ఈ సిరులు, ఈ సంపదలు చూసుకొని గర్వంతో విర్రవీగి అశాశ్వతమైనటువంటి వీటి పట్ల నిరంతరము కూడా ఇలాగే ఉంటారు అని చెప్పి సమస్త ప్రాపంచిక సుఖాల కంటే కూడా భగవత్ సాన్నిధ్యము మిన్నా అనేటటువంటి అంతరార్థం ఇక్కడ చెబుతూ, అలాంటి సీతమ్మ కనపడి సీతమ్మతో కనుక ఇక్కడ మనం విహరించే మాట అయితే ఇంతకంటే గొప్పదేముందయ్యా, దేవేంద్ర పదవులు కానీ అయోధ్యావాసములు కానీ గొప్పవి కావు అని జీవాత్మ పరమాత్మతో నిరంతరం చేరి సంచరించడమే అనేటటువంటి గొప్ప సత్యాన్ని ఇక్కడ చెప్పారు. అలాంటి సీతారాముల యొక్క పరస్పర అనురాగాన్ని చక్కగా తెలిపేటటువంటి ఈ శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. ఇయం కుసుమ సంఘాతైః ఉపస్తీర్ణా సుఖాకృత స్వయం నిపతితైర్భూమిః శయన ప్రస్తరైరివ వివిధైః పుష్పైః తైరేవ నగసానుషు వికీర్ణైః పీతరక్తాః సౌమిత్రే ప్రస్తరాః కృతాః హిమాంతే పశ్య సౌమిత్రే వృక్షాణాం పుష్పసంభవం పుష్పమాసే హి తరవః సంఘర్షాదివ పుష్పితాః ఆహ్వయంత ఇవాన్యోన్యం నగాః షట్పదనాదితాః కుసుమోత్తంస విటపాః శోభంతే బహులక్ష్మణ ఏష కారండవః పక్షీ విగాహ్య సలిలం శుభం రమతే కాంతయా సార్థం కామముద్దీపయన్ మమ మందాకిన్యాస్తు యదిదం రూపమేవం మనోరమం స్థానే జగతి విఖ్యాతాః గుణాస్తస్యా మనోరమాః యది దృశ్యేత సా సాధ్వీ యది చేహ వసేమహి స్పృహయేయం న శక్రాయ నాయోధ్యాయైరఘూత్తమ ఇతి
శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే సప్త శ్లోకాః. చక్కగా శ్లోకపారాయణం పూర్తి చేసుకుందాం. మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ, 'శ్రీనివాసాయ' 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 'శ్రీనివాసాయ